మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మరిన్ని సౌకర్యాలు కల్పించారు అధికారులు. స్టేషన్కు కంప్లైంట్ చేసేందుకు వచ్చే చంటి బిడ్డల తల్లులు శిశువులకు పాలిచ్చేందుకు ఇబ్బంది లేకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుల వెంట చిన్నపిల్లలు వస్తే ఆడుకునేందుకు కూడా ప్లే గ్రౌండ్ను అందుబాటులోకి తెచ్చారు. ఇవి స్టేషన్కు వచ్చే వారితో పాటు అందులో పనిచేసే మహిళా పోలీస్ సిబ్బందికి కూడా ఉపయోగపడుతున్నాయన్నారు సిఐ గడ్డం మల్లేష్. జీడిమెట్ల పిఎస్లో ఫీడింగ్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ రూమ్స్పై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జీడిమెట్ల పోలీసులు వినూత్న ప్రయత్నము చేశారు. పోలీస్ స్టేషన్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ సంబంధించిన రూమ్ ఏర్పాటు చేయడము, దాంతోపాటు పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే జోన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లల్ని తీసుకొని కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైనా తల్లులు వస్తే చిన్నపిల్లలు ఏడవడము, కొంతవరకు పాలు కావాలని ఇబ్బంది పెడితే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ చేసే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా బయట బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అంటే చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా బ్రెస్ట్ ఫీడింగ్ సంబంధించి ఒక ప్రత్యేకమైన రూమ్ని పోలీస్ స్టేషన్లోనే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు వాళ్ళు ఎంబడి ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ సంబంధించి రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ రూమ్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ పిల్లలు ఏడవకుండా తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళలతో పాటు ఎవరైతే సిబ్బంది ఉంటారో పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బంది కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ సంబంధించిన రూమ్ని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేశారు. ప్లే జోన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్లే జోన్లో పిల్లలు ఆడుకునే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. మనతో పాటు జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది మాట్లాడదాం. చెప్పండి, బ్రెస్ట్ ఫీడింగ్ సంబంధించి తల్లుల కోసం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ ముఖ్యంగా తెలంగాణ పోలీస్ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ప్రజలకు చేరువ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో సాధారణంగా ఈ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండే ప్లేస్లలో భార్యాభర్తల పంచాయతీలు లేకపోతే భార్యాభర్తల గొడవలు అలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఒక తల్లి వచ్చినప్పుడు చిన్న పాప ఉన్నప్పుడు తనకి పాలు ఇవ్వడానికి చాలా సందర్భాలు చూస్తున్నాం. ఆ తల్లి పాలు ఇవ్వడానికి ఇబ్బంది అయ్యి గోడ వైపు ఫేస్ చేసి లేకపోతే చెట్లలోకి వెళ్ళి అలా ఇస్తున్న సందర్భాలు చూసాము. అలా ఉండొద్దు, వాళ్ళకు మనం అమ్మతనాన్ని గౌరవించుకోవాలి. అంటే ఆమె తన పాపకి బాబకి ప్రశాంత వాతావరణంలో పాలు ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో అక్కడ పరిస్థితి బాగాలేకపోతే పాలు ఇవ్వకుండా ఉండే రోజులు కూడా కనపడుతున్నాయి. అలా ఉండొద్దు, ఒక మంచి వాతావరణంలో తన పిల్లలకి పాలు ఇవ్వాలని ఒకటి. అలా ఉన్నప్పుడు ఆ పాప కానీ బాబు కానీ ఈజీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ మదర్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆమె బాధను కూడా ఆమె యొక్క ఫిర్యాదును కూడా ప్రశాంతంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని ఉద్దేశంతో ఇచ్చాము. కంప్లైంట్ యొక్క బాధను మనం సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ బాబు ఏడుస్తున్నప్పుడు అలాంటప్పుడు కొన్నిసార్లు మనం డిస్ట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా డిస్ట్రాక్ట్ కాకుండా ఈజీగా ఉండడానికి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది కేవలం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చే మహిళల కోసమేనా, లేకపోతే ఇక్కడ పోలీస్ సిబ్బంది ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళు కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ సంబంధించిన రూమ్ ఉపయోగించుకుంటారు? వాళ్ళను దృష్టిలో పెట్టుకుని అలాగే కంప్లైంట్లను దృష్టిలో పెట్టుకుని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇద్దరికి వాకిన్ ఎవరైనా యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇటు బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్తో పాటు పిల్లల కోసము ప్లే జోన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్లే జోన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మనకు ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్లే జోన్ అనేది. దాన్ని చూసి మనం కూడా చేస్తే బాగుంటుందని ఒకటి. ఆ కంప్లైంట్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పెట్టుకుని వచ్చినప్పుడు, భార్యాభర్తలు గొడవలు పెట్టుకుని వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో పిల్లల్ని కూడా తీసుకొస్తారు. ఆ పిల్లల్ని మనం ఖచ్చితంగా వాళ్ళ ముందు వాళ్ళ పేరెంట్స్ను మందలించినప్పుడు లేకపోతే వాళ్ళ మదర్ని మందలించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి బాబుకి ప్రతి పాపకి కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ హీరోస్. ఆ బాబు ముందు ఆ హీరోను మనం గట్టిగా బెదిరిస్తే ఆ పిల్లోడి మనసులో ఒక నెగిటివ్ థాట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పిల్లోని మనం వాళ్ళని ఎప్పుడైతే కొంచెం మందలించాలనుకున్నామో ఆ పిల్లోని ఆ ప్లే జోన్లో పంపిస్తే ఆ పిల్లోడు ప్లే జోన్లో ఉన్నప్పుడు వీళ్ళతో గట్టిగా మనం మందలించడానికి కానీ సరైన రీతిలో కౌన్సిలింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి. దాంతోపాటు ఆ కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ మదరు ఫాదర్ నిద్ర తీసుకెళ్ళి ఆ బాబుని చూపిస్తే అక్కడ మంచిగా ఆడుకుంటూ ఉంటుంటాడు ప్లే జోన్లో. వాళ్ళ మనం కౌన్సిలింగ్ చేయొచ్చు. చూడండి, మీరు ఈ టైంలో పిల్లోడు స్కూల్లో అందరు ఫ్రెండ్స్ వీళ్ళు ఆడుకోవాల్సిన టైంలో మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ దింపుతున్నారు, వాడిని ఎడ్యుకేషన్ పాడు చేస్తున్నారు. మీ యొక్క ఈగోల వల్ల, మీ యొక్క కోపతాపాల వల్ల మీ యొక్క ఫ్యామిలీని రోడ్డు పైన వేసుకుంటారని మనం మెసేజ్ కూడా ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కొన్నైనా కేసులు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ 498 కేసులు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మనతో పాటు మహిళా సిబ్బంది ఉన్నారు. చెప్పండి, అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన తర్వాత మీకు మహిళల నుండి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? నేనైతే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నాకు రీసెంట్గానే డెలివరీ అయింది, 10 months పాప.
ఫస్ట్ నేను ఇక్కడ వచ్చినప్పుడు ఫీడింగ్ రూమ్ లేదేమో అని పాపని అయితే తీసుకురాలేదు. అప్పుడప్పుడు తీసుకొస్తున్నాను. ఈ రూమ్ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది. పాపను కూడా తీసుకొస్తున్నాను. పడుకుంటే రెస్ట్ రూమ్లో అయితే పడుకోబెడుతున్నాను. అంటే మహిళలు చాలా వరకు పిల్లల్ని ఫీడ్ చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు మనం బయట చూస్తుంటాము. కంప్లైంట్స్ ఎవరైతే మహిళలు వస్తుంటారో వాళ్ళు ఏమంటున్నారు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేసిన తర్వాత? అప్పుడు ఈ రూమ్ లేనప్పుడు అయితే పాపం వాళ్ళు అక్కడనే రిసెప్షన్ దగ్గరనే సీసీ ఫుటేజ్ ఉంటుండే. అక్కడ సీసీ ఫుటేజ్ చూసి వాళ్ళు ఫీడింగ్ ఇవ్వకపోతుండే, బయటికి వచ్చి ఫీడింగ్ ఇస్తుండే. ఈ రూమ్ ఏర్పాటు చేసినప్పుడు అయితే దీంట్లోకి డైరెక్ట్గా వస్తున్నారు, ఫీడింగ్ చేస్తున్నారు. ఈ రూమ్ని చూసి అన్ని చోట్ల ఇట్లా ఉంటే బాగుండు, అన్ని దగ్గర ఇట్లా ఏర్పాటు చేస్తే బాగుండు అని చెప్పి అయితే అంటున్నారు. ఇలాంటిదే అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఏర్పాటు చేస్తే మంచిది అనే కొంతవరకు అలాంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.